నేను రాజు గారికైతే త్రిపుల రఘురామ కృష్ణంరాజు గారికి మీకు దండం పెట్టి చెప్తున్నాను. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టకండి. ఇలాంటి జోసెఫ్ బచ్చలకూరి ఇలాంటి నా కొడుకుల్ని ఇంటికి పిలిచి కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ ఇవ్వబాకండి. వాడు ఎంతసేపటికి లెఫ్టిస్ట్ రైటిస్ట్ అని చెప్పేసి కులాల్ని విడదీయాలని చూస్తాడు తప్ప వాడు ఏథిస్ట్ అని ఒక ముసుగేసుకున్న ఒక గొర్రెబిడ్డ సార్. అది మీకు కూడా తెలుసు. వాడు ఒక నీలి కుమారుడు. అయినా కూడా మీరు అయితే ఏముందిలే ఈ నా కొడుక్కి సమాధానం చెప్పొచ్చు అని పిలిచారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక మీదట ఇలాంటి ఎదవలకి, ఇలాంటి పనికిమాలిన ఎదవలకి మీరు ఇంటర్వ్యూ ఇవ్వద్దని నేను మీకు గట్టిగా మనవి చేసుకుంటున్నాను. హర్ హర్ మహాదేవ్ ఫ్రెండ్స్. ఒక నల్ల గాడిద జోసెఫ్ బచ్చలకూరి నల్లగాడిద నా కొడక మళ్ళీ నీకు రఘురామ కృష్ణంరాజు గారితో ఇంటర్వ్యూ చేసే ఒక అవకాశం అయితే దొరికింది. దాంట్లో నీకు ఆయన ఇచ్చిన సమాధానాలు అవి చూసి నేను నవ్వి 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 ఎంత నవ్వానంటే నాకే తెలుసు. ఇప్పుడు ఈ వీడియోలో నువ్వు కూడా చూస్తావు. నీలాంటి నల్లగాడిదలు పూర్వము బ్రిటిష్ వాళ్ళకి విసనకర్రలు ఊపడానికి, వాళ్ళు ముడ్లు దొడ్లు కడగడానికి నీలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటే వాళ్ళు నిజంగా వాళ్ళని ఫోర్ ఫాదర్స్ అని ఫీల్ అయిపోయి నువ్వు ఇలా తయారయ్యావని చెప్పేసి నా స్ట్రాంగ్ ఫీలింగ్ రా. జోసెఫ్ బచ్చలకూరి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నీ ఫోర్ ఫాదర్స్ వాళ్ళు కాదురా, బ్రిటిషర్స్ కాదు. నువ్వు ఇండియన్ విరా. కాదు కూడదు అంటే ఒకసారి చెక్ చేసుకో. ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు నువ్వేం చెప్పావంటే రాజుగారికి కొంచెం షుగర్ కోటింగ్ అయితే ఇచ్చావు. రాజుగారు మీది నాది చాలా మంచి అనుబంధము, మన ఇద్దరం, నేను మిమ్మల్ని ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూ చేశాను, చాలా మంచి వ్యక్తి మీరు పక్షపాతం ఉండదు అది ఇది అని చెప్పేసి ఒక నైస్ బటరింగ్ అయితే చేసావు. ఓకే ఓకే రాజుగారేమి త్రిపుల్ ఆర్ రాజుగారు ఏమి అమాయకులు కాదు కదా, మెల్లగా గెలిచారు. ఒక రాజ్యాంగం మీద ఎంతో పట్టు ఉన్న వ్యక్తి. నీలాంటి అవులా నా కొడుకుల్ని ఎంతమందిని చూసుంటారు. నేను రాజుగారికి అయితే త్రిపుల రఘురామ కృష్ణంరాజు గారికి మీకు దండం పెట్టి చెప్తున్నాను. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టకండి. ఇలాంటి జోసెఫ్ బచ్చలకూరి ఇలాంటి నా కొడుకుల్ని ఇంటికి పిలిచి కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ ఇవ్వబాకండి. వాడు ఎంతసేపటికి లెఫ్టిస్ట్ రైటిస్ట్ అని చెప్పేసి కులాల్ని విడదీయాలని చూస్తాడు తప్ప వాడు ఏథిస్ట్ అని ఒక ముసుగేసుకున్న ఒక గొర్రెబిడ్డ సార్. అది మీకు కూడా తెలుసు. వాడు ఒక నీలి కుమారుడు. అయినా కూడా మీరు అయితే ఏముందిలే ఈ నా కొడుక్కి సమాధానం చెప్పొచ్చు అని పిలిచారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక మీదట ఇలాంటి ఎదవలకి, ఇలాంటి పనికిమాలిన ఎదవలకి మీరు ఇంటర్వ్యూ ఇవ్వద్దని నేను మీకు గట్టిగా మనవి చేసుకుంటున్నాను. సో ఇక టాపిక్లోకి వెళ్తే, అక్కడ ఆ రాముల వారి గుడి మీద కట్టొచ్చా కట్టకూడదా అని చెప్పేసి కోర్టులో ఒక పిటిషన్ వేశారు, పిల్లేశారు. దాని మీద స్పెక్యులేషన్స్ అంటే ఊహాగానాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. దీనికి ఈ లెఫ్ట్ తరపు నుంచి అంటే ఆ పెద్దపేట తరపు నుంచి జడా శ్రావణ్ అనే వాడు క్రిస్టియన్ అన్నమాట. వాడు గొర్రెబిడ్డ. జడా శ్రావణ్ అనే ఒకడు పిల్లేశాడు. సో దాన్ని కోర్ట్ అయితే వీళ్ళు 40 years నుంచి ఎవరైతే అక్కడ హిందువులు ఎవరైతే ఉన్నారో ఆకువీడిలో 40 సంవత్సరాల నుంచి కరెంటు బిల్స్ ఇవన్నీ కడుతున్నారు. అక్కడ ఉన్న ఆనవాళ్ళు ఎవరిని చూస్తే శిలాశాసనాల మీద కూడా అది రామాలయం అనే రాసుంది. సో దీంట్లో ఎటువంటి ఒక లాజిక్ లేదు, ఏం లేదు అని చెప్పేసి జడా శ్రావణ్ అనే ఒక లాయర్కి లెఫ్ట్ రైట్ చెప్పు దెబ్బలు కొట్టి దిస్ కేస్ ఈస్ డిస్మిస్డ్ అని చెప్పేసి జడ్జి గారు అయితే, ఆ ఫుటేజ్ కూడా ఉంది, నేను మీకు ప్లే చేసి చూపిస్తాను అని చెప్తే, ఆ డిస్మిస్డ్ అనేది వాడికి కొంచెం వాడి కెరియర్ దెబ్బతింటుంది అనమాట. ఇలాంటి ఫాల్స్ కేసెస్ తీసుకొచ్చినందుకు. అందుకని జడ్జి గారిని డిస్పోజ్డ్ అని ఆ పదాన్ని మార్చమని బతిమలాడుకున్నారు. ఇది ఆన్ రికార్డ్ ఉంది. ఇది నేను మీకు ప్లే కూడా చేసి చూపిస్తాను. వీడియో నాకు ఇవ్వండి, నేను ప్లే చేస్తా.
This writ petition is dismissed with liberty to the petitioner to file appropriate application before the Senate single bench in the pending proceedings. There is no expression of opinion on the merits of the matter, lest there be prejudice to any of the parties. My sincere apology. Of dismissal, my lord, disposed of. Instead of dismissal, disposed of to the, my lord. All right, disposed of. Obliged. Instead of dismissal, disposed of to the, my lord. All right, disposed of. Obliged, my lord. All right. My sincere apologies, my lord, for the interference. My lord, I'm sorry, my lord. I'm grateful. Yes, we don't appreciate. My lord, I am sorry. My sincere apologies to your lordships. Obliged. నెక్స్ట్ ఏంటంటే, సో అక్కడికి అయిపోయింది. రఘురామ కృష్ణంరాజు గారు ఒక ముహూర్తం పెట్టుకొని తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తము అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేశారు సతీ సమేతంగా. కొంతమంది పోలీసుల ప్రొటెక్షన్ తోటి. ఎందుకంటే మళ్ళీ నీలికుమారులు హింస ఇలాంటి ఏదన్నా ప్లాన్ చేస్తారేమో, ఏదన్నా ఎందుకు అనవసరమైన ఈ గొడవలు అయ్యి అని చెప్పేసి ఒక పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నారు. దాంట్లో చాలా వరకు మఫ్టీలో వచ్చారు. ఈ అవులగాడు, ఈ నల్లగాడిద ఏదో ఒక కాంట్రవర్సీ రేపాలా, ఆయన్ని రెచ్చగొట్టాలా, ఆయన్ని కోపం తెప్పియాలా అని చెప్పేసి ఏదో బొంగులో క్వశ్చన్లు అడుగుతాడు. సార్ మీకు నిజంగానే భయం లేదా? చాలామంది 150 మంది పోలీసులు ఎందుకు వచ్చారు? చాలామంది మఫ్టీలు ఎందుకు ఉన్నారు? ఒరే ఎర్రి పూక, అది అడగాల్సింది నువ్వు పోలీసుల్ని. రఘురామ కృష్ణంరాజు గారు ఏమన్నా చెప్పారా మీరు మఫ్టీలో రండి, లేకపోతే మీరు యూనిఫామ్లో రండి? అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు ఉన్నారు, యూనిఫామ్లో ఉన్న పోలీసులు ఉన్నారు. పోలీసులు ఎలా డ్యూటీ చేయాలో వాళ్ళకి తెలీదా? ఎర్రిపూక, నువ్వు చెప్పాలా? చెత్త నా కొడక. ఇంతసేపటికి ఆయనకి ఏదో ఒకటి, ఆయన ఒక దళిత వ్యతిరేకి అని ప్రూవ్ చేయడానికి ఈ నా కొడుకు రకరకాల ప్రశ్నలు, మీకు దళితులకు మీకు వ్యతిరేకమా లేకపోతే ఏంటి, ఇలాంటి క్వశ్చన్లు వేస్తూ ఉన్నాడు అనమాట. రాజుగారు ఒకటే ఆన్సర్ చెప్పారు. ఆయన నియోజకవర్గంలో ఒక ప్లేస్లో రామాలయం ఒక రోడ్డో లేకపోతే ఒక కెనాలో అనుకోండి, అక్కడ రామాలయం అడ్డుగా ఉంది. ఆ రామాలయాన్ని కూలగొట్టి అక్కడ ఉండే ప్రజలకి నచ్చచెప్పి ఒక 10 లక్షలు ఆయన సొంత డబ్బులు ఇచ్చి వేరే దగ్గర రామాలయం కట్టుకోమని అక్కడ స్థలం ఇచ్చిన మనిషి ఈ రఘురామకృష్ణంరాజు గారు. ఆయనకి దళితులంటే ఎలాంటి వివక్ష లేదు. కానీ దళిత క్రిస్టియన్లు అనే ఈ కొత్త పదం ఒకటి వచ్చింది. నువ్వు క్రిస్టియన్ అయిన తర్వాత నువ్వు దళితుడు ఎలా అవుతావు అనేది ఆయన ప్రశ్న. అలాగే అక్కడ చర్చ్ ఉన్నా, మసీదు ఉన్నా, ఏదున్నా, డెవలప్మెంట్కి ఏది అడ్డం వచ్చినా దాన్ని నిర్మోహమాటంగా కూల్చేస్తారు. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. వాళ్ళకి వేరే చోటిచ్చి డబ్బులు ఇచ్చి ఆ డెవలప్మెంటు, అది రోడ్డు కానివ్వండి, కెనాల్ కానివ్వండి, అది ఏమన్నా కానివ్వండి, ఆ డెవలప్మెంట్ని ఆపే ప్రసక్తే ఉండదు అని ఆయన క్లియర్గా స్టాండ్ అయితే తీసుకొని ఉన్నారు. ఆయన ఎన్ని కేసుల మీద పోరాడి ఉంటారు, ఎన్ని చూసుంటారు, ఎన్ని కోర్టులకు తిరిగి ఉంటారు. ఆయనకి తెలియని లాన ఈ నా కొడుకు పిల్ల బచ్చా నా కొడుకు, అర నాలెడ్జ్ నా కొడుకు, కొజ్జా నా కొడుకు, ఈడొచ్చి ఆయనకి ఎందెందో ఒక ట్విస్టీ ఆయన్ని, ఈడు పెద్ద ఏదో నేను పెద్ద నాకున్నంత నాలెడ్జ్ ఎవరికీ లేదు, నేను రైట్ కాదు లెఫ్ట్ కాదు స్ట్రైట్, నువ్వు స్ట్రైట్ కాదురా గే నా కొడక. 1932 డాక్యుమెంట్స్లో కూడా అక్కడ రామాలయమే ఉంది అని చెప్పేసి ఆర్ఎస్ఆర్ డాక్యుమెంట్స్ అంటారంట వాటిని, అంటే బ్రిటిష్ కాలంలో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్. అందులో కూడా అక్కడ రామాలయమే ఉంది అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్లో క్లియర్గా ఉంది. అయితే ఈ పెతర్ నా కొడుకు, ఈ ఎర్రిపూకు నా కొడుకు ఏం చేశాడు, సారీ అండి, ఈ జోసెఫ్ గారి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం నాకు భాష మీద కంట్రోల్ ఉండదు, మీరు దాన్ని ఆ ఒక్క విషయం నన్ను క్షమించాలి. ఏం చేశాడు, 1920 డాక్యుమెంట్స్ తీసుకొచ్చాడు అనమాట. ఆ డాక్యుమెంట్స్లో ఏముంది అంటే అదొక సత్రం ఉంది. సత్రం
అంటే సత్రాన్ని బేసిక్గా నేను ఒక డౌట్ అడుగుతాను. సత్రం అనేది ఎందుకు ఉండదండి? మనం పూర్వం మన 1920s అక్కడ ఇక్కడ ఒక దేవస్థానానికి వెళ్తే అక్కడ అప్పట్లో హోటళ్ళు, ఈ లాడ్జ్లు ఇవే ఉండేది కాదు కదా. వసతి గృహాలు, సత్రాలు అని గుళ్ళు పక్కనే నిర్మించేవాళ్ళు. అది సత్రం అంటే. మేబీ అక్కడ గుడి ఉండుండొచ్చు, దానికి ఒక సత్రం ఉండుండొచ్చు, దాని తర్వాత రామాలయం కట్టుండొచ్చు. ఆ తర్వాత 1932 ఆ టైం తర్వాత అక్కడ గొంతేనమ్మ గుడి కొంతమంది అసలు గొంతేనమ్మ అనే ఒక కాన్సెప్టే, ఒక దేవుడు చరిత్రలో ఎక్కడా లేదు. ఏ పలానా ఇలా ఒక ఇతిహాసం కానీ ఎక్కడా ప్రూవ్ చేసేటట్టుగా ఎక్కడా లేదు. ఏదో ఒకటి ఆరా గుడి ఉంది, అది కూడా వీడు ఎత్తుక్కొని వచ్చి పెట్టాడు. అదేదో ఒక దళితులకి మాత్రమే దేవత అనే ఒక 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 కొత్త నెరేటివ్ని బిల్డ్ చేయబోయాడు అనమాట. దానికి కూడా రఘురామకృష్ణంరాజు గారు కరెక్ట్ నోట్లో అయితే పెట్టేశారు లాటి. అది కాదురా నాయన, అసలు గొంతేనమ్మ కాన్సెప్టే లేదని చెప్పారు వీడికి. అయితే ఈ ఎర్రిపూకోడు రఘురామకృష్ణంరాజు గారిని ఒక క్వశ్చన్ ఏమడిగాడంటే, మీరు దళితులకి అగెన్స్టా అని అడిగితే, అక్కడ ఒక అమ్మాయి ఒక వీడియోలో, మీరందరూ బాగా సర్క్యులేట్ అయింది ఒక వీడియో, హిందువుల్ని చంపంగానండి దేవాలయాలు మాత్రం కూల్చేస్తామండి. అంత హేట్ అయింది. పరమత సహనం లేదా? నువ్వు పరమత సహనం లేదా? నువ్వు గౌరవించు, పక్క దేవుళ్ళని గౌరవించు. నీ దేవుణ్ణి మేము గౌరవిస్తాము, మా దేవుణ్ణి నువ్వు గౌరవించు. నువ్వు ఎవరో నీ పూర్వోత్తరాలకు వెళ్తే నువ్వు హిందువా ఎవరో అని నీకు తెలిసిపోద్ది. నువ్వు ఈరోజు ఏదో క్రిస్టియన్గా మారిపోయి నేను హిందూ గుడిని కూల్చేస్తానంటే ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు చాలా సున్నితమైన భాషలో, ఒక మంచి భాషలో చెప్పారనమాట. లాస్ట్కి వీడు ఎంతసేపటికి అసలు ఆ స్థలం ఎవరిది అని అడిగాడు. ఇదే హైలైట్. స్థలం ఎవరిది, అసలు ఆ స్థలం ఎవరి పేరు మీద ఉంది అని గవర్నమెంట్ని అడిగితే అది పోరంబోకు స్థలం అని రాజు గారు చెప్పారు. ఆ పోరంబోకు స్థలమా అని వెంటనే వీడి రియాక్షన్, ఒరే ఎర్రిపూక, పోరంబోకు అంటే నువ్వు సినిమాల్లో చూసే పోరంబోకు కాదు, కోర్టు టర్మ్స్లో పోరంబోకు స్థలం అనేది దానికి వేరే డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది అని చెప్పేసి నోట్లో లాఠీ పెట్టారనమాట. అక్కడ కూడా ఎక్కడ అందుకే నేను చెప్పాను, కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టద్దు రాజుగారు. ఇది నా రిక్వెస్ట్, నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇలాంటి నా కొడుకులకి ఇంకెప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇవ్వకండి. చివరికి ఏంటంటే ఇంకా వీడే తగ్గాడు లైట్గా. లేదులేండి, వీడు హాఫ్ నాలెడ్జ్, సగం తెలుసు సగం తెలీదు, అసలు ఏథిస్ట్ అని చెప్పుకునే గొర్రె బిడ్డ అని ఇంటర్వ్యూ పూర్తిగా చూస్తే అర్థమైపోద్ది. నాకైతే అర్థమైంది. వీడికి అనవసరంగా, అంటే వీడు ఒక నెగిటివ్ టాపిక్ని, ఒక సెన్సిటివ్ టాపిక్ని నెగిటివ్ సైడ్ తీసుకుంటాడు, ఎందుకంటే వ్యూస్ కోసం. దానివల్ల వీడు హైలైట్ అయ్యాడు అనమాట. సో వీడిని మింగి నేనేం హైలైట్ అవ్వలేదు, కానీ వీడిని మింగుతూనే ఉంటాను. ఎందుకు అంటే వీడు విషం కంటే చాలా దారుణమైన వ్యక్తి వీడి స్టాండ్ ఏంటి సొసైటీ మీద అనేది వాడికి కరెక్ట్ తెలియదు. ఒక పాలిటిక్స్ అనేది జనాలు, అంటే ఒక మందకృష్ణ మాదిగ లాగా దళితులకి వకాల్తా పుచ్చుకొని ఒక లీడర్ అవుదాం అనుకుంటున్నాడా, ఒక సోషల్ డివిజన్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాడా? అక్కడ పైన ఒక పెద్ద ఆయన, 75 ఏళ్ళ పెద్ద ఆయన, దేశాన్ని, హిందువుల్ని ఏకం చేసి ఈ దేశాన్ని కాపాడదాము అనే ఒక మిషన్ తోటి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నాడు. నేషనల్ సెక్యూరిటీ అనేది మనకి బయట ఎంత డేంజర్గా ఉందో లోపల కూడా, ఇన్సైడ్ కూడా అంతే డేంజర్గా ఉంది. ఈ మధ్యలో ఇలాంటి నా కొడుకులు వచ్చేసి నేను ఏథిస్ట్ని, నేను లౌడాయిస్ట్ని,
సరేరా నేను కూడా ఏతిస్ట్నే ఈ రోజు నుంచి. నేను సరే నువ్వు ఏతిస్ట్ అని చెప్పుకొని ఉత్త హిందూ దేవుళ్ళని టార్గెట్ చేస్తున్నావు కదా బెన్కేలోడే. నేను ఈ రోజు నుంచి నేను కూడా ఏతిస్ట్ అని చెప్పుకొని ఉత్త యేసు ప్రభుని టార్గెట్ చేస్తాను రా. మన ఇద్దరం కావాలంటే ఒక పోడ్కాస్ట్ పెట్టుకుందాం. చివరిగా చెప్పేది ఏంటంటే ఆకువీడిలో రామాలయం కట్టి తీరుతాం. శంకుస్థాపన అయిపోయింది. మన అందరం వెళ్ళి రామాలయాన్ని దర్శించుకొని ఆ రాముని దర్శించుకొని వద్దాము. ఇదే ద ఫైనల్ జడ్జ్మెంట్ ఫ్రమ్ కోర్ట్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే టీడీపీ పార్టీకి దీనికి రఘురామ కృష్ణంరాజు గారు చేసిన ఈ ఫైట్కి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్. రామాలయం, హిందుత్వం, సనాతన ధర్మం అనేది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్. ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ మీద చేశారు కానీ ఇది పార్టీ మైలేజ్ గురించి కాదు. సో ఆకువీడిలో రామాలయం కట్టగానే మనం అందరం వెళ్దాం, రామనవమి చాలా గొప్పగా చేద్దాం, వడపప్పు పానకం తిందాం, జై శ్రీరామ్ చెప్దాం, జై భారత్ మాతాకి జై చెప్దాం, జై హింద్. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. నేను మళ్ళీ ఇంకొక వీడియో ఉంది ఈ గాండుగడిది. టీవీకే విజయ్ని పవన్ కళ్యాణ్తో పోలుస్తున్నాడు. దానికి రెస్పాండ్ అవ్వాలి నేను త్వరలో, అంటే 1-2 డేస్లోనే రెస్పాండ్ అవుతాను ఈ గాండుగాడికి. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్, జై భారత్. సైనింగ్ ఆఫ్.